ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, నీలిమ ఒక పక్క మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల పేరుతో నిన్నటి నుంచి అగస్న లేఖలు కూడా విడుదల చేసిన సందర్భంలో మావోయిస్టులు గ్యాదరింగ్ అవుతున్నారన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో సుక్మా జిల్లాలో ఒక భారీ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే డిఆర్జీ ఎస్టీఎఫ్ తో పాటు పారామిలిటరీ బలగాలను కూడా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నటి నుంచి సాగుతున్న సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు హతమయ్యారన్నది ఇంకా పోలీసు అధికారులు ఆపరేషన్ ముగిసిన తర్వాత వెల్లడిస్తామని కూడా చెప్పారు. మొత్తంగా చూస్తే మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఇప్పటికే పారామిలిటరీ బలగాలను పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేస్తారని జల్లడబడుతున్న పరిస్థితి ఉంది. మే 21న మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 4 కేంద్ర కమిటీ సభ్యులు హతమవడం, ఓవరాల్ గా చూస్తే 50 ఏళ్ల నక్సలిజం అనేది ఆఖరి యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఉన్నవారు కూడా వయోభారంతో ఉండడం, అనారోగ్యంతో ఉండడం, అంటే 1,00,000 మంది పారామిలిటరీ బలగాలను ఫేస్ చేయడానికి మావోయిస్టు పిడికడమని అంటే 6 నుంచి 8 ఏళ్ల వరకు ఉన్నారని కూడా ఇంటెలిజెన్స్ చెబుతున్న పరిస్థితి. ఆఖరి యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క పౌర హక్కుల సంఘాలను కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఎంత విజ్ఞప్తి చేసినా గానీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్లో భాగంగా దూకుడుగా ఉన్న పరిస్థితి. మృతులకు సంబంధించి సాయంత్రం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. నీలిమ.